ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీడియోలో మనం రీసెంట్‌గా వచ్చిన ఒక 10 మూవీస్‌కి సంబంధించిన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఎన్టీఆర్ గారు 'త్రిబుల్ ఆర్'లో చేసిన పెర్ఫార్మన్స్‌కి హాలీవుడ్ మూవీ డైరెక్టర్ జేమ్స్ గన్ గారు ఈయన 'సూపర్ మ్యాన్' మూవీ అలాగే 'సూసైడ్ స్క్వాడ్' అని చెప్పి కొన్ని మూవీస్ తీశారు. ఈయన ఏమన్నారంటే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గారితో మూవీ తీయాలని ఉందని చెప్పారు. ఏదైనా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ మూవీస్‌కి కలెక్షన్స్ అయితే వస్తాయి. అయితే మన టాలీవుడ్‌లో టాప్ 5 హీరోస్‌లలో ఏ హీరోకి 100 క్రోర్స్ షేర్ సాధించిన మూవీస్ ఎన్ని ఉన్నాయని చెప్పి వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1 ప్రభాస్ గారికి ఇలాంటి మూవీస్ 6 ఉన్నాయి. అలాగే మహేష్ బాబు గారికి 5, అల్లు అర్జున్ గారికి 3 ఉన్నాయి, చిరంజీవి గారికి 3 ఉన్నాయి, రామ్ చరణ్ గారికి 3 మూవీస్ ఉన్నాయి. ఇక మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్నో మూవీస్ రిలీజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం బెస్ట్ సైకో థ్రిల్లర్ మూవీస్ ఏంటో చూద్దాం. టాప్ 5 మూవీస్. నెంబర్ 1 రాక్షసుడు, నెంబర్ 2 అంబులి, నెంబర్ 3 హిట్, అలాగే నెంబర్ 4 అశ్వత్థామ, నెంబర్ 5 అరవింద్. ఈ 5 మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కమెంట్ అయితే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గారు ఇప్పటికే చాలా మూవీస్ చేస్తున్నారు. దాదాపు 7 మూవీస్ వరకు అనౌన్స్మెంట్ కావాల్సినవి ఆల్రెడీ షూటింగ్ జరుగుతున్న మూవీస్ ఉన్నాయి. అయితే 2025 తర్వాత దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ లో జటాయు అనే మూవీ తీయబోతున్నారంట. దీనికి సంబంధించి దిల్ రాజు గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఏ హీరో ఫ్యాన్ కైనా కానీ వాళ్ళ ఫేవరెట్ హీరో వాళ్ళకు కొన్ని ఫేవరెట్ గెటప్స్ ఉంటాయి, ఆ గెటప్స్ లో కనిపించాలని కోరుకుంటుంటారు. అయితే రీసెంట్ గా ఏఐ వల్ల ఇలాంటి కోరికలు అయితే నెరవేరుతున్నాయి. అయితే మహేష్ బాబు గారు శివాజీ మహారాజ్ గెటప్ లో ఉంటే ఎలా ఉంటారని చెప్పి ఏఐ తో కొన్ని ఇమేజెస్ ని క్రియేట్ చేశారు. మహేష్ బాబు గారికి అయితే నెక్స్ట్ లెవెల్ లో సెట్ అయింది. ఆ ఇమేజెస్ ని చూసి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ. ఇక రీసెంట్ గా కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ అన్న లుక్ ని రిలీజ్ చేశారు. బట్ లుక్ అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. కొంతమందికి నచ్చింది, బట్ కొంతమందికి అయితే బాగా లేదనే కమెంట్స్ వస్తున్నాయి. ఈ లుక్ మీకు ఇంకా కన్నప్ప మూవీలో ప్రభాస్ అన్న షూట్ గా చేయాల్సింది, కానీ అక్షయ్ కుమార్ గారు అయితే చేస్తున్నారు. ప్రభాస్ గారికి రుద్ర క్యారెక్టర్ కంటే షూట్ గా కనిపించుంటే నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. అయితే ఇండియాలో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీస్ లో ఎన్టీఆర్ 31 మూవీ ఒకటి, ప్రశాంత్ నీల్ గారు మరియు ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇది. అయితే ఈ మూవీ నుంచి ఎప్పుడైనా ఏదైనా అప్డేట్ వచ్చినా కానీ అది చాలా వైరల్ అవుతుంది. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే మూవీకి టైటిల్ ఎంటర్ ద డ్రాగన్ అని ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారనే రూమర్స్ వస్తున్నాయి. దసరా మూవీ తర్వాత నాని గారు మరియు శ్రీకాంత్ ఓదెల గారి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ప్యారడైజ్. అయితే ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ ని ఫైనల్ చేశారు మూవీ టీమ్. ఈ మూవీకి అనిరుద్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయబోతున్నారు. అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొమరం పులి అలాగే కలేజా మూవీస్, ఈ మూవీస్ గురించి మీకు ఐడియా ఉండే ఉంటది. అయితే ఈ మూవీ ప్రొడ్యూసర్ సింగనమల రమేష్ గారు రీసెంట్ గా ఈ మూవీస్ కి సంబంధించి కొన్ని కమెంట్ చేశారు. ఏంటంటే జస్ట్ ఈ మూవీస్ షూటింగ్ డిలే వల్లనే ఆయనకి 100 క్రోర్స్ వరకు లాస్ వచ్చిందని చెప్పారు. ప్రభాస్ గారు మరియు నాగేశ్వర్ గారి కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఏడి ఈ మూవీ ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మెయిన్ గా ఈ మూవీలో విఎఫ్ఎక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. నాగేశ్వర్ గారు విశ్వంబర మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ కి హెల్ప్ చేస్తున్నారంట. అయితే 'విశ్వంబర' మూవీ నుంచి వచ్చిన టీజర్‌లో వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. అలాగే ట్రోల్ చేశారు. నాగేశ్వరన్ గారు ఈ వీఎఫ్ఎక్స్ వర్క్‌ని ఇంకా బాగా చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఈయన దీనికి హెల్ప్ చేస్తున్నారనే న్యూస్. ప్రెజెంట్ ఇండియాలో ఉన్న టాప్ 25 పాన్ ఇండియా సూపర్ స్టార్స్ ఎవరని చెప్పి ఐఎండిబి ఒక సర్వేలో టాప్ 1లో మన తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ గారు ఉంటే టాప్ 25 లో మహేష్ బాబు గారు ఉన్నారు. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మహేష్ బాబు గారు ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా తీయలేదు. అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మంగళవారం మూవీ ఆడియన్స్ మీద బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీ పార్ట్ 1 లో ఈ మూవీకి సీక్వెల్ ఉంటదని కూడా అనౌన్స్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లో పాయల్ రాజ్పూత్ గారు హీరోయిన్ గా చేశారు. అయితే పార్ట్ 2 లో హీరోయిన్ ని చేంజ్ చేసే ఛాన్స్ పాయల్ రాజ్పూత్ గారు కాకుండా ఏ హీరోయిన్ చేస్తే బాగుంటుందో రీసెంట్ గా రిలీజ్ అయిన అల్లు అర్జున్ గారి పుష్ప 2 మూవీ ఇండియా వైజ్ గా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో మనందరికీ రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి థ్యాంక్ యూ మీట్ అని చెప్పి ఒక ఈవెంట్ చేశారు. ఈవెంట్ లో అల్లు అర్జున్ గారు ఈ మూవీకి సంబంధించి కొన్ని కమెంట్ చేశారు. అంటే ఈ మూవీకి సీక్వెల్ పుష్ప 3 ఉంటదని కూడా అనౌన్స్ చేశారు కదా. అయితే పుష్ప 3 ఎలా ఉంటుందో నీకు తెలీదు నాకు తెలీదు అని చెప్పి సుకుమార్ గారితో చెప్పారు. అయితే ఒకటి మాత్రం చెప్పగలనని చెప్పి ఈ ఒక్క విషయం చెప్పారు. ఏంటంటే ఈ మూవీ పుష్ప 1 కంటే ఎక్కువ పుష్ప 2 ఉంది కదా, పుష్ప 2 కంటే ఎక్కువ పుష్ప 3 ఉంటదని చెప్పారు. తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ గారివి రీసెంట్ గా రిలీజ్ అయిన ఏ మూవీస్ కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే BD12 మూవీకి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. ఏంటంటే ఈ మూవీకి సంబంధించి టైటిల్ టీజర్ ని అనౌన్స్ చేశారు. టైటిల్ టీజర్ లోనే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ని కూడా అనౌన్స్ చేశారు. మూవీ టైటిల్ కింగ్డమ్. మన తెలుగు స్టార్ హీరో ప్రభాస్ గారి మీద సోను సూద్ గారు రీసెంట్ గా కొన్ని కమెంట్ చేశారు భయ్య. ఏమన్నారంటే ప్రభాస్ నాకు బ్రదర్ తో సమానం, ప్రభాస్ కోసం నేను ఏమైనా చేస్తా అని చెప్పారు. అయితే ఇప్పుడున్న ప్రెసెంట్ హీరోలలో ఒక్కరు కూడా ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా చెప్పలేని హీరో ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ అని చెప్పొచ్చు. అనిల్ రావుపూడి గారు మరియు వెంకటేష్ గారి కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే రీసెంట్ గా అనిల్ రావుపూడి గారు వెంకటేష్ గారితో 8 మూవీస్ చేస్తున్నామని చెప్పారు. అంటే వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు 8 మూవీస్ వరకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. దీంతో పాటు అనిల్ రావుపూడి గారు ఇంకొక విషయం కూడా చెప్పారు భయ్య. ఏంటంటే మూవీ చూసిన ప్రతి ఒక్కరు మూవీ ఇలా ఉండాలి అలా ఉండాలి టెక్నికల్ పాయింట్స్ గురించి మాట్లాడుతుంటారు. అయితే ఇలాంటి రివ్యూస్ ఇచ్చే వాళ్ళు చాలా పాయింట్స్ చెప్తారు, కానీ నాకు తెలిసిన మూవీ ఒకటి
ఏంటంటే ఆ మూవీని చూసిన ఆడియన్ థియేటర్స్‌లో లేసి చప్పట్లు కొడితే చాలు. నాకు తెలిసిన మూవీ ఇదే. నేను అలాంటి మూవీసే తీస్తా అని చెప్పారు.